కలుద్దామందరం కలుద్దామందరం కలుద్దామందరం. నమస్తే. నమస్తే నాశర్. నమస్తే. రమణ నాశర్. ఓ ఫైన్. ఇప్పుడు ఎందుకు వచ్చానంటే నాశర్, మన ఏప్రిల్ 1వ తారీఖు మా సీనియర్స్ అంటే స్కూల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు అంటే 95 బ్యాచ్ వరకు అంటే మా బ్యాచ్ వరకు కూడా ఒక 20 సంవత్సరాలు బ్యాచ్ అంతా కూడా మన అప్పట్లో ఉన్నటువంటి మన ఎన్ఏ ఫాదర్ గారు అలాగే జోజీ ఫాదర్ గారు ఇద్దరిని కూడా స్మరించుకుంటూ ఈ యొక్క గట్టి కథని ప్లాన్ చేయడం జరిగింది మా సీనియర్స్ అందరూ. ఆ సందర్భంగా నా చిరు ప్రయత్నం ఏంటంటే మీ ఉపాధ్యాయుల యొక్క అనుభవాన్ని అందరికీ ఒక ఫాదర్స్తో ఉన్నటువంటి అనుభవాన్ని ఈ సందర్భంగా తెలియజేయడం కోసం. అంటే మీరు ఎలాగా ఆ రోజు మైక్లో మీరు ఎలాగా మాట్లాడతారో చేస్తారో కొంతమంది పల్లెలో ఉంటే సరిగా వినకపోవచ్చు. ఇదైతే మెమరబుల్గా ఉంటుంది. ఎప్పుడు కావాలన్నా మిమ్మల్ని ఎప్పుడు చూడాలనుకున్నా ఒక చూడడానికి అవకాశం ఉంటుంది. మీ మాటలు వినాలనుకున్నప్పుడు వాళ్ళందరూ కూడా వినడానికి బాగుంటుంది. వచ్చాను. ఫస్ట్ ఏంటంటే మన ఎన్ఏ ఫాదర్ మీ స్కూల్లో ఎంటర్ అదే మీరు ఫస్ట్ స్టార్టింగ్ ఎప్పుడు ఏ జాయిన్ అయ్యారు ఆయనతో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి మంచి మెమరీస్ ఏమైనా ఉంటే తర్వాత జోజీ ఫాదర్. మొట్టమొదట 1971 జూన్ నెలలో ఇంటర్వ్యూకి వచ్చాను. అప్పటికి ఇంటర్వ్యూ అయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోమన్నాను. చేస్తాను. మొట్టమొదటి లెక్కలు సైన్స్ కూడా చెప్పాలి, డెమో ఇవ్వాలి అన్నారు. సరే ముందు లెక్కలు ఇస్తానంటే తర్వాత ఏమో ల్యాబ్ ఉంటే ల్యాబ్ బట్టలు తీసుకుని సైన్స్ చెప్తానంటే చిన్న మూవీ పెట్టాను తెలుసా మూవీ పెట్టాను. లెక్కలు క్లాసులోకి వెళ్ళాను, లెక్కలు చెప్తున్నాను. ఎన్ఏ ఫాదర్ గారు కూడా అలా కూర్చున్నారు. కూర్చోవేసి నేను ఒక థియరం చెప్పాను, సిద్ధాంతం. ఆ సిద్ధాంతం చెప్తుంటే ముందు కొన్ని కాన్సెప్ట్స్ చెప్తాను. అలాగే అక్కడ కూడా కాన్సెప్ట్స్ చెప్పి సిద్ధాంతంలో వెళ్ళాను. ఒక 45 నిమిషాలు అయింది. పాఠం అయిపోయిందండి. కొన్ని ప్రశ్నలు ఇచ్చారు, సమాధానం చెప్పారు. అయిపోయింది. ఫాదర్ గారు రూమ్లోకి వెళ్ళారు. నేను వెనక వెళ్ళాను. ల్యాబ్ ఎక్కడ ఉందండి, కొన్ని పరికరాలు తీసుకుంటాను, సైన్స్ చెప్తాను అన్నాను. సైన్స్ ఏం చెప్పక్కర్లేదు, మీరు ఇంటికి వెళ్ళండి అన్నాను. అంటే నాకు పోయింది, ఉద్యోగం రాదు అనుకున్నాను. సరే కాకినాడ వెళ్ళిపోయాను. మొన్నడు ఉత్తరం వచ్చింది, చిన్న కార్డు. కాకినాడలో ఉండేవారు మీరు? కాకినాడ. అంటే కాకినాడ, సొంతూరు కాకినాడ. మరి ఇష్టం కూడా సొంతూరు నిమిత్తం వాళ్ళ నుంచి డిగ్రీ దాకా కాకినాడ చదువు. మరి చదువు కాకినాడ. మేడం గారు డిగ్రీ మాత్రం అదేంటి విజయనగరంలో చదివాను. అది అయిన తర్వాత కాకినాడ వెళ్ళగానే అప్పుడు కార్డులు ఉండేవి, ఇన్లాండ్ లెటర్, కార్డులు, కవర్లు. ఆ కార్డు మీద నాకు పోస్ట్లో కార్డు వచ్చింది, మీరు వచ్చి ఎంత వీలైతే అంత తొందరగా వచ్చి జాయిన్ అవ్వాలి. సరే సంతోషం. సరే వచ్చేసాను. వచ్చేసి జూన్ 29 జాయిన్ అయ్యాను. అది నా ప్రస్థానం ఈ స్కూల్లో. దీనికి వెనకాల కారణం ఏమిటంటే ఈ స్కూల్కి రావడానికి 69, 70 నా 69 బీఈడీ అయిపోయింది. ఆ బీఈడీ అయిపోయిన వెంటనే ఆఖరి ఎగ్జామ్స్ బయటికి రాగానే ఓ సిస్టర్ వస్తున్నారు, మన క్రిస్టియన్ సిస్టర్. ఆ సిస్టర్ వస్తుంటే అదే ఇలా రా వచ్చాను. ఈ రాసేవా రాశాను. మా స్కూల్లో పనిచేస్తావా అన్నారు. చేస్తానంటున్నాను. ఇంకేమి ఎక్కడ ఎవరు ఏమని అడగలేదు, చేస్తానంటున్నాను. మరి భీమిలి సెంట్ ఆన్స్ హై స్కూల్ ఉంది. 12th క్లాస్లో పబ్లిక్ ఎగ్జామినేషన్ ఉంది, హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్. అది ఆ 12th క్లాస్ వారికి కాంపోజిట్ లెక్కలు చెప్పాలి. చెప్తాను. సరే అది 69, 70 చెప్పాను. చెప్పిన తర్వాత సెలవుల దాకానే, సమ్మర్ సెలవుల్లో మళ్ళీ ఉద్యోగం ఇంటికి వెళ్ళిపోవడం చెప్పారు. ముందుగానే చెప్పాను. సరే సమ్మర్కి వెళ్ళిపోయాను. జూన్ 22, 12 స్కూల్ కదా. ఆ స్కూల్ తెరిచేటప్పటికి నాకు అంతకుముందు ఒక ఉత్తరం వచ్చింది, ఖాళీగా పోయి జాయిన్ అవ్వదు. అప్పటికి ఆ భీమిలోనే జాయిన్ అయ్యాను. నాకు ఇంకా అప్పుడు ఉద్యోగం రాదు. సరే వచ్చి చేయాలి. 70, 71 కూడా ట్రై చేశాను. ఇది ఇప్పుడు ఇదంతా ఆశ్రమంలో జాయిన్ అవ్వకముందు? ఆశ్రమంలో జాయిన్ అవ్వకముందు 2 ఏళ్ళు పనిచేశాను. అందరూ 10th క్లాస్ స్టూడెంట్స్.
అందరూ పెద్ద పెద్ద అమ్మాయిలే. ఓకే. ఇంచుమించు నాతో సమానంగా ఉండేటటువంటి అమ్మాయి కూడా ఉన్నది ఓకే. ఏజ్లో. అప్పుడు ఏమాత్రం ఏజ్ ఉంటుంది సార్ మీకు? నాకు అప్పటికి 21. 27 మంచి వయసులో ఉన్నారు. ఇలా అలా కాదు. ఓకే. అక్కడ జాయిన్ అయ్యాను. మరి నాలో ఆవిడ ఏం చూసారో తెలియదు. ఓకే. నువ్వు ఎక్కడికి వెళ్ళకు, ఓకే. జడ్పీకి కానీ జిల్లా బోర్డుకి కానీ గవర్నమెంట్ కానీ ఏ ఉద్యోగం చేయొచ్చు. చేయొచ్చు. మా దగ్గర బోర్డు స్కూల్ ఉన్నాయి, ఓకే. ఆ స్కూల్లోనే నీకు ఉద్యోగం ఇప్పిస్తాను చేసుకోండి ఓకే. అన్నట్టుగానే ఆ జూన్ 20 అప్పుడు పిలిచారు. ఓకే. ఎక్కడండి? ఎక్కడ? అక్కడే. అక్కడికే ఓకే. పలానా చోట మా స్కూల్ ఉంది, అంటే బుడ్డేపల్లి. బొడ్డేపల్లి. అక్కడికి వెళ్ళిపో, అక్కడికి వెళ్ళిపోగానే నువ్వు జాయిన్ అవ్వదే, నువ్వేం చేయక్కర్లేదు వస్తుంది. అని అన్నాను. ఆ ఫాదర్ అక్కడ ఫాదర్ సిస్టర్ గారి పేరు చెప్పండి. ఎవరు? సిస్టర్ గారి పేరు సిస్టర్ రోసి. సిస్టర్ రోసి. తర్వాత మదర్ అయ్యారు కూడా. ఓకే. ఓకే. తర్వాత మనమదల దాకా ఉన్నాను. ఓకే. సంవత్సరం ఒకసారిగానే ఉంటుంది వస్తాను. వెళ్తారండి కంపల్సరీ? ఖచ్చితంగా ఓకే. 40 ఏళ్ళు వెళ్ళాను. ఎందుకంటే అదే కృతజ్ఞత భావం. మనమనే పోయేపోతాం. ఓకే. అది ఇక్కడ ఎప్పుడు జాయిన్ అయ్యారు? ఏ సంవత్సరంలో జాయిన్ అయ్యారు ఇక్కడ? మన ఆర్సీఎం 1971 జూన్ 29. ఓకే. 29 జాయిన్ అయ్యాను. అప్పుడు చెప్పారు ఈ ఫాదర్ గారు, ఓకే. నువ్వు 11వ వాడిని, 11 మందిని ఇంటర్వ్యూ చేశాను. 10 మందిని పాపరం వేస్తానికి ఒక ఆయన ఉండేవారు ఇక్కడ, ఆయనే ఇంటర్వ్యూ చేశాడు. నేను మాత్రం నీకు చేశాను. అంతకుముందు ఉండేవారేమో ఇంటర్వ్యూలో తెలియదు నాకు చెప్పింది. అందులో 90 క్రిస్టియన్స్. ఓకే. ఒకళ్ళు పాపరమేశ్వరి గారి ఫ్రెండ్ అనుకుంటానైనా దొర. ఓకే. ఇంతమంది వచ్చారు. నేను నిన్ను సెలెక్ట్ చేశాను. నా నమ్మకాన్ని నువ్వేమీ ముందు బొమ్మ చేయకుండా నువ్వు జాగ్రత్తగా కలెక్షన్ చేయి, బాగా చెప్పు, అభివృద్ధిలోకి వస్తావు, ఈ అంశాలు నేను ఉన్నాను. ఇదే మాట. షూర్ సార్, నా పూర్ణాన్ని చేస్తాను. ఆవిడ మరి నా మీద నమ్మకంతో ఇక్కడ పంపించాను. పంపించాను. ఆ నమ్మకం నేను మీ మీద ఉంచుకుంటాను. అది నేను కలెక్షన్. అందరికీ నమస్తే అండి. మన ఇన్యాస్ మాస్టర్ గారు జూనియర్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యి సీనియర్ అసిస్టెంట్గా అక్కడ మన ఆర్సీఎం స్కూల్లో రిటైర్డ్ అవ్వడం జరిగింది. మన ఎన్ఏ ఫాదర్ గారితోనూ అలాగే జోజి ఫాదర్ గారితో ఉన్నటువంటి ఆయన సాహిత్యాన్ని, ఆయన అనుభవాన్ని ఈ సందర్భంగా మనం తెలియజేస్తున్నాం. మాస్టర్ నమస్కారం అండి. నమస్తే. నమస్తే మాస్టర్. మీరు మన ఆర్సీఎం స్కూల్లో ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎలా జాయిన్ అయ్యారు, అలాగే మన ఎన్ఐ ఫాదర్ గారితో మన జోజి ఫాదర్ గారితో మీకు ఉన్నటువంటి అనుభవం? నేను ఉద్యోగంలో జాయిన్ అవ్వకముందు అదే స్కూల్లో చదువుకున్నాను. 6వ తరగతి నుంచి SSLC వరకు అదే స్కూల్లో, ఆర్సీఎం స్కూల్లో నేను చదువుకున్నాను. SSLC ఫస్ట్ బ్యాచ్ మాది. SSLC ఫస్ట్ బ్యాచ్. అయితే SSLC 1963 మార్చిలో జరిగిన వెంటనే నేను SSLC పాస్ అయ్యాను. పాస్ అయిన తర్వాత నాకు మరి మన మిషనరీ వారు అదే స్కూల్లో నాకు జూనియర్ అసిస్టెంట్గా అపాయింట్ చేసుకున్నారు. అంటే కొన్ని కారణాల వల్ల నా రైటింగ్ను చూసి తర్వాత ఆనందరావు ఫాదర్ గారు నేను క్లాస్మేట్స్. 18/6/63లో నాది ఫస్ట్ అపాయింట్మెంట్. 18/6/63. అంటే 63 మార్చిలో SSLC పాస్ అయ్యి వెంటనే 3 months గ్యాప్లో వెంటనే జాబ్ ఇచ్చారు. SSLC అప్పటి నుంచి చివరి వరకు అంటే 1/36/2003 వరకు నేను అదే స్కూల్లో ఏకదాటిగా పనిచేశాను.
అది నాకు దేవుడిచ్చిన గొప్ప వరం. ఇంకెక్కడికి ట్రాన్స్ఫర్ లేవు, ఆ, ఇంకెక్కడికి ఇంక వేరే ఇది లేకుండా తర్వాత దఫాలుగా ఫాదర్లు వచ్చారు, ఫాదర్లు మారారు. తర్వాత వారితో నేను అందులో ముఖ్యంగా చెన్నై ఫాదర్ గారు నాకు ఆ, ఆ, నా తర్వాతే ఎన్ఐ ఫాదర్ గారు స్కూల్లో హెచ్ఎంగా వచ్చారు, కరస్పాండెంట్గా వచ్చారు. తర్వాత ఆ ఎన్ఐ ఫాదర్ గారు గురించి చెప్పాలంటే మరి టైం చాలదు, కానీ చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. ఆ తర్వాత స్కూల్ డిసిప్లిన్ విషయంలో కానీ మరి విద్యార్థులను తీర్చిదిద్దడంలో కానీ అతను చాలా గొప్ప చర్యలు తీసుకున్నారని చెప్పొచ్చు. అంతకు మునుపు ఉన్న డిసిప్లిన్ కంటే బాగా ఇంప్రూవ్ చేశారు స్కూల్ డిసిప్లిన్ని. ఓకే. ఆ స్కూల్లో సీటు కావాలంటే చాలా శ్రమ పడవలసి వచ్చేది. మినిస్ట్రీ రికమెండేషన్ దాకా వెళ్ళేదట. అంత గొప్ప సీటు, అంత పేరు తెచ్చుకున్నారు. ఆ పేరు ఆర్షేమ్ స్కూల్ అంటే మా గొప్ప పేరుగా తీసుకొచ్చారు. ఎన్ఐ ఫాదర్ గారు వచ్చిన తర్వాతే. అంత మునుపు చేశారు కానీ అంత ఎవరు పేరు తేలేదు. మాస్టర్ల విషయం, టీచర్ విషయంలో కానీ విద్యార్థుల విషయంలో కానీ డిసిప్లైన్గా ఉండేవారు. ఎవరికి అవకతవకలు చేయడానికి ఏం చేయడానికి ఇష్టపడేవారు కాదు. చాలా డిసిప్లైన్డ్గా ఉండేవారు అన్నమాట. డ్యూటీ ఈజ్ డిసిప్లైన్ అని ఒక నానుడి అతనితో వచ్చింది. డ్యూటీ ఈజ్ డిసిప్లైన్ అక్కడ ఉంటదండి, లైబ్రరీ అక్కడ ఉంటుంది అనమాట. అంచేత డ్యూటీ మన కర్తవ్యం చక్కగా నెరవేర్చాలి. అదే డిసిప్లైన్, అదే మంచి ఇది అని చెప్పేసి అతను చేశారు. అతను ఉన్నంతకాలం స్కూల్కి గొప్ప పేరు వచ్చిందనే చెప్పాలి. ఎన్ఐ ఫాదర్ గారు అంటే ఈ లొకాలిటీలో, ఈ నర్సీపట్నం ఈ చుట్టుపట్ల ఉన్న గ్రామాల్లో ఎన్ఐ ఫాదర్ గారు అంటే తెలియని వారు లేరు అప్పుడు. అవును, అందరికీ అంత పేరు ఉండేది అనమాట. అంచేత ఎన్ఐ ఫాదర్ గారే ఈ స్కూల్కి పునాది అని చెప్పాలి. మామూలుగా అయితే అందరూ దానికి ముందు ఒకరిద్దరు పనిచేశారు, కానీ అంత పేరు ఎవరికి లేదు. ఎన్ఐ ఫాదర్ గారు వచ్చిన తర్వాతే స్కూల్కి ఒక గొప్ప పేరు వచ్చింది. ఆ రకంగా స్కూల్ అతను ఆయనతో ఉన్నట్టు మీకు ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంది? ఒక మంచి అనుభవం ఏదైనా చెప్తారా? అతనితో మరి నా డిసిప్లిన్ అంటే నా రైటింగ్ చూసి, నా వర్క్ని చూసి, నా పనితనాన్ని చూసి అతను చాలా నన్ను ఆదరించారు. గొప్పగా ఏ విషయమైనా సరే ఒక డిఓ ఆఫీస్కి కరస్పాండెన్స్, రికార్డు విషయాల్లో చాలా గొప్పగా ఉండేది. నా రైటింగు, నా వర్క్ అన్నీ కలిపి అతను చాలా మెచ్చుకునేవారు. ఇంకా నేను రాసిన తర్వాత వేరే చదవడం అంటే ఉండేది కాదు, సంతకం పెట్టేసేవారు. అంత నమ్మకం నా మీద. నమస్కారం అండి. ఇప్పుడు నమస్తే మేషర్. ఇప్పుడు మన మేషర్ అయినటువంటి నోకరాజ్ మేషర్ గారి దగ్గరికి వచ్చాం. నోకరాజ్ మేషర్ మన ఎన్ఐ ఫాదర్ గారి దగ్గర కానివ్వండి, జోజో ఫాదర్ గారి దగ్గర చేసిన అనుభవం ఆయనకు ఉంది.
ఇద్దరు దగ్గర చేసినటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో ఉన్న అనుభవాన్ని ఈ నిమిషంలో మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే మేష్ గారు. మేష్ గారు, మన ఎన్ఐ ఫాదర్ గారి దగ్గర చేసి ఉన్నారు, అలాగే మన జోజి ఫాదర్ చేసి ఉన్నారు. అవును. ఎన్ఐ ఫాదర్ గారి దగ్గర అంటే మీ యొక్క జర్నీ ఎలా జరిగింది, ఆయనతో ఉన్నటువంటి ప్రత్యేకం ఏమైనా అనుబంధం ఉందా, అలాగే మన జోజి ఫాదర్ చేసినప్పుడు ఆయనతో ఉన్నటువంటి మీ అనుబంధాన్ని మన స్టూడెంట్స్ అందరికీ చెప్తారని. అదే నేను 1979 ఓకే జూలైలో జూలై 16న కీర్తి శేషులు గుర్రాల చిన్నబ్బాయి మేస్టార్ గారి ద్వారా ఈ స్కూల్లో నన్ను కీర్తి శేషులు బెస్ప్ గారు అయినటువంటి ఎన్ఐ గారు నన్ను అపాయింట్ చేసుకోవడం జరిగింది. కానీ అప్పుడు వాతావరణం చూస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎక్కడ గొడవ కానీ ఆటంకం కానీ నిశ్శబ్దంగా ఉంది పాఠశాల అంతా, ఆవరణ అంతా. నాకు ఆశ్చర్యం అనిపించింది. అప్పుడే అనుకున్నాను, అంటే నేను అప్పుడు ప్లాన్ పోస్ట్లో జాయిన్ అయ్యాను. అప్పుడు బిఎడ్ ఎగ్జామ్స్ రాశాను, రిజల్ట్ కూడా రాలేదు. ఇక్కడ ఒక 4 రోజులు పనిచేసినట్లయితే నాకు విషయాలన్నీ, అంటే ఇక డిసిప్లిన్ కానీ తర్వాత ఏ రకంగా అప్రోచ్ అవ్వాలి, ఏ రకంగా చెయ్యాలి అనేది ఒక అవగాహనకు వస్తుంది. అప్పుడు జిల్లా పరిషత్ మరొక గవర్నమెంట్లోకి వెళ్ళినట్లయితే కొంత అవగాహన వస్తుందని ఉద్దేశంతో నేను టెంపరీగా ప్లాన్ పోస్ట్ జాయిన్ అయ్యాను. కానీ నేను జాయిన్ అయిన 15 రోజులకే మా రిజల్ట్ వచ్చింది. ఫాదర్ గారితో చెప్పడం జరిగింది. చెప్తే చాలా సంతోషం అండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ ఉండిపోవచ్చు అని అన్నారు. స్కూల్లో ఉండిపోవచ్చు అన్నారు. అయితే అంతకుముందు అప్పుడు నాకు 8th క్లాస్ పిఎస్ 2 సెక్షన్లకి, బి సెక్షన్కి మ్యాథ్స్, 9th క్లాస్ పిఎస్ ఇచ్చారు. ఒక 3 నెలలు పోయాక ఏం చేశారు, సడన్గా ఇన్స్పెక్షన్ విజిట్కి వచ్చారు. ఎన్ఐ ఫాదర్ గారు క్లాస్లోకి ఎంటర్ అయిపోయారు. అప్పుడు నేను కొద్దిగా తడబాటు పడ్డాను. సడన్గా వచ్చారు అని తడబాటు పడ్డాను. పర్లేదు మేస్టర్ మీరు చెప్పండి, కూర్చున్నారు, మీరు చెప్పండి అని. అప్పుడు లెసన్ చెప్పాను. చెప్తే ఆయన ఏ విషయమైనా సరే స్టూడెంట్స్ దగ్గర అనరు. మళ్ళా ఆ లెసన్ అయిన తర్వాత, పీరియడ్ అయిన తర్వాత ఫాదర్ గారు ఆఫీస్ రూమ్కి వెళ్ళి నాకు కబురు పెట్టారు. మాస్టారు అంతా బాగానే ఉంది, హింట్స్ బుక్ పెట్టించండి చాలు అన్నారు. అంటే సరే ఫాదర్, ఆ రకంగా చేస్తానని ఇంకా దాన్ని అలాగే కంటిన్యూ చేశాను. దాన్ని కంటిన్యూ చేయడం వల్ల చాలా ఉపయోగంగా అనిపించేది. ఏంటి నేను ఏం చెప్పాను, ఇంకా ఏం చెప్పవలసి ఉంది అనే విషయం తెలుసుకోవడానికి నాకు చాలా ఉపయోగపడింది.